న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యం. కాకినాడ జిల్లా మండలం పి మల్లవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా మండలం పి మల్లవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవల్లి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో కట్టా దుర్గాప్రసాద్ శ్యామల పుణ్య దంపతులు చేసి ముత్యాలమ్మ అమ్మవారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా పాలాభిషేకం, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విల్ల సత్యనారాయణ, కోశాధికారి పితాని వీరబాబు, దులిపూడి నాగేంద్ర ప్రసాద్, దులిపూడి సుభ, మట్టా వీరబాబు, దులిపూడి సుబ్బారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మోసం చేస్తారు కదా, ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? మేమేమో ఇప్పుడు ఈ వ్యాపారం ముందుకు వచ్చి అయితే ముత్యాలమ్మ గ్రామ శాస్త్ర ముత్యాలమ్మ గుడి ప్రతిష్ఠ చేయింది. అంటే 16లో 2016లో ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తి 10 సంవత్సరాలు అడుగు వస్తుంది. అయితే మా గ్రామ దేవత
అంటే స్పెషల్ ఏంటంటే మా గ్రామంలో ముఖ్యం కూడా ప్రదేశం వచ్చిందండి. అన్నది అమ్మవారి పక్కన ప్రదేశం చెల్లెలు ఉంటుంది. అలాగే మా గ్రామంలో ఎవరన్నా అక్క ఇల్లు కోడగా వస్తే వెనకాల చెల్లెలు కోడగా వస్తారు మనకి. అది అమ్మవారి ప్రత్యేకత. అలాగే ఇక్కడ ఉన్నారు అలాగే మా ఊళ్ళో 60 గంటలు ఉంటారండి అక్క చెల్లెలు. మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారు చెల్లెలు వస్తుంది. అలాగే ప్రతి కుటుంబంలో ఇంచుమించు అక్క చెల్లెలు నవ్వడం పాల్గొనడం ఆమతి. అదే ముఖ్యంగా ప్రదేశం కూడా వచ్చింది కదా, అప్పటి నుంచి ఆమతి జరుగుతుంది. అలాగే అమ్మవారు ఏం కోరుకున్నా కోరుకుని తీరుతుందని చెప్పేసి బయట నుంచి చెప్తున్నారు. ఎందుకంటే మా పక్క ఎవరైనా ముట్టులు ముట్టుకుని అదే ముట్టులు తీర్థాలు పడతారంటే అది మాకు నమ్మకం. ఆ నమ్మకం ప్రజలందరూ జరుగుతుంది. అలాగే ప్రతి పౌరులు కూడా అమ్మవారికి పాలత్యాగం చేయడు, ఎక్కడ అమ్మవారికి పాలత్యాగం చేయడు. కానీ మా గ్రామ దేవతే గ్రామ ప్రతిష్ట, వాయు ప్రతిష్ట కాదు, గ్రామ ప్రతిష్ట. అందుకోసం ఎవరిని కూడా పుట్టినరోజుల్లో ఎవరిని కూడా లోపలికి వెళ్ళము. ఆవిడకి నైవేద్యం నిత్య నైవేద్యం రోజు కట్టడం జరుగుతుంది. అర్థం అందరూ కట్టం. అది ప్రాణ ప్రతిష్ట కొంచెం పాలెక్కువ ఉంది కనుక అమ్మవారి కోరికలు బాగా తీరుతుంది. మీరు ఎవరైనా ఇంకా కోరికలు ఉంటే అది కోరుకుంటే మీకు తీర్చుదని చెప్పి మా నమ్మకం. కోనసీమ జిల్లా పి గన్నవరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. విశిష్ట సేవలు అందించిన నర్సులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోలేరని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. అందరూ తీసుకున్న వాళ్ళందరూ అక్కడే ఉండండి. ఓకే, వెరీ గుడ్. అలా ఉండండి. ఎమ్మెల్యే గారు ఆవిడ పక్క వచ్చి ప్రసాద్ ప్రసాద్ ఒకసారి 1 మినిట్ సార్ ఒకసారి అలా చూడండి. సార్ ఒకసారి అలా చూడండి. ఓకే సార్, 1 మినిట్, ఓన్లీ 1 మినిట్. నెక్స్ట్ సీను సార్ ఒకసారి అలా చూడండి. సార్ ఒకసారి ఓకే సార్. ఓకే సార్, తీసుకోండి. ఒక 1 బై 1 తీసుకోండి. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నర్సెస్కు మరియు మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ఆనందం ఉంది. ఎందుకనంటే 24 అవర్స్ కష్టపడి హాస్పిటల్కి వచ్చినటువంటి రోగుల పట్ల ఎంతో దయార్థ హృదయంతో వాళ్ళని చేర్చుకుని
వాళ్ళకి సరైనటువంటి సేవలు అందించేటటువంటి నర్సెస్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు చేసినటువంటి సేవలను గుర్తించాలని వాటికి తగినట్టుగా మీకు ఒక సిరి సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకులు ఆదేశానుసారం ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఈరోజు నర్సెస్కి పిలిచి వాళ్ళకి సత్కరించాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మిమ్మల్ని పిలవడం జరిగింది. అయితే సమయాభారం వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ పిలవలేకపోయాం. ఓన్లీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు చేసినటువంటి సేవలు, మీరు చూపించేటటువంటి కరుణ అసలు అది ఎప్పటికీ ఎందుకనంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి భర్తని పిల్లల్ని చేసి డ్యూటీకి అంకితమై డ్యూటీలో మీరు చూపించేటువంటి సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చేసినటువంటి సేవల వల్ల ఎంతోమంది రోగులు బాగుపడి వారు మిమ్మల్ని ఎప్పటికీ కూడా గుర్తిస్తుంటూ ఉంటారు. అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారి కంటే కూడా ఎక్కువ సర్వ్ చేసేది మీరే కాబట్టి మీ యొక్క సర్వీస్ని ప్రతి ఒక్కరు అంటే హాస్పిటల్ సేవలు చేయించుకున్న వాళ్ళే కారణంగా అది ఎంతో అభినందిస్తున్నారు. కానీ మీరు అనుకుంటారు మేము ఎంత కష్టపడినా కూడా మాకు ఏ విధమైనటువంటి వాల్యూ లేకుండా చూస్తున్నారని. అది మాత్రం అలా అనుకోవద్దు. మీరు చూపించేటటువంటి సేవా భావం ఏదైతే ఉందో అది ఎవరు కూడా చేయలేరు. మీరు చేసినటువంటి సర్వీస్కి వెలకట్టలేనటువంటి విషయం. అంచేత మీ యొక్క సర్వీస్ని ఇంకా దాన్ని ఎక్కువ పొడగించుకుని మీరు ఎవరికైతే హాస్పిటల్కి వచ్చి రోగులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీ బిడ్డలుగా, మీ చెల్లిగా, ఒక తల్లిగా భావించి వాళ్ళకి సర్వీసెస్ బాగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంగా ఉంది మీకు సన్మానం చేయటం. అంచేత మీరందరూ కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నా సర్వీసెస్ని ఇంకా మంచిగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 వంతెనలకు సోమవారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్ మాధూర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 వంతెనలకు సోమవారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్ మాధూర్. పట్టణం చుట్టూ ఉన్న పంట కాలువలపై 2 ప్రాంతాల్లో 4 కోట్ల రూపాయల వ్యయంతో 2 వంతెనల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆనందరావు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆనందం అనే విధంగా 5 ఏళ్లలో అమలాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు, పంట కాలువలపై మరో 5 బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో హరీష్ గారు ఓకేనా? వస్తుందండి. ఆండి ఆండి అయ్యో 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 కోరుతున్నాను. ఒక్కసారి ప్రవహిస్తే ఎవరు ముందు కాదు. ఇక్కడ దాకా గవర్నమెంట్ రోజు దాచుకొని కుదరవు. అది చేయబోతున్నాను కదా. అందుకే ఈ రోజు ఈ 2 బ్రిడ్జిలకి సంతోషార్పణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా
నా వంతు నేను అలాగే కేంద్రం నుంచి ఉన్న సహకారంతో ఎంపీ గారు తీసుకుని, సీఎం గారు సహకారం తీసుకుని, డిప్యూటీ సీఎం గారు సహకారం తీసుకుని అమలాపురం పట్టణాన్ని కాకినాడ రాజమండ్రితో సమానంగా చేయడమే మనందరూ కూటమి నాయకులు జయమీరు. జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మన అందరూ జయం ఒకటే జయమేంటి, అమలాపురం అనేది కాకినాడ కంటే రాజమండ్రి అంటే అందంగా తయారవ్వాలి భవిష్యత్తులో 5 సంవత్సరాలు అనేది మన ఎజెండాగా ఉండాలా. అందుకే పట్టణ ప్రజలను కోరుతున్నాను, నియోజకవర్గ నాయకులను కోరుతున్నాను, ప్రజలను కోరుతున్నాను, అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలా. ఈరోజు చూసుకోండి, ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు మనకి, ఇవన్నీ సరిచేయాలి కాబట్టి కోరుతున్నాను. అలాగే పార్టీ నాయకులను కోరుతున్నాను, అమలాపురం అభివృద్ధి చెందాలి, రాజమండ్రి కాకినాడ సమానంగా అమలాపురం చెందాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాటిస్తున్నాను నేను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజుకి మళ్ళీ కాపా కట్టేటప్పటికి ఇంకొక 3-4 బ్రిడ్జ్లు మనం కట్టబోతున్నాం. సంపర్కించుకోండి. అడిషనల్గా ఒక బ్రిడ్జ్ వంతెనని కట్టడం జరుగుతుంది. చాలా వరకు ఇది ఏకైక నిర్ణయం. ఎందుకంటే కూడా 7 బ్రిడ్జ్లు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య, సాయంత్రం అవుతే కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిగతా 6 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ రావాలనే ఆలోచనలు ఉంటాయి. కలెక్టరేట్లోని అనేక పనులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సరే వారు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఇక్కడ మనం ఒక అడిషనల్ బ్రిడ్జ్ను మనం ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఈ ట్రాఫిక్ సమస్య అనే పరిష్కారం కలుగుతుంది. దాని గురించి మనం ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా సరే, ఇక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా ఇబ్బంది, ప్రజలు ఉన్న వాళ్ళ ఆస్తులైనా సరే వాటితోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ, అలాగే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి తోడుగా ఎక్స్క్యూషన్ అమౌంట్ అయినా సరే, నష్టపరిహారం అయినా సరే, వీటినన్నిటినీ కూడా మనము ఇచ్చుకుంటూ మన బాధ్యత తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ఒకే ఒక ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రేపన్నాడు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని చెప్పి, ఈ ప్రాంతాన్ని రేపన్నాడు మనము నేషనల్ హైవే అయినా సరే, రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, అనేక అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు నుంచో 2002 నుంచి కూడా ఆగిపోయి ఉన్నాయి. అన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఈసారి మనము ఈ 5 సంవత్సరాల్లోని ఇవన్నిటినీ పరిష్కారం చూపించాలి. అలాగే ఎవరెవరికి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి అనే విధంగా మనం పనిచేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. గత ప్రభుత్వం నిర్వాకంతో భ్రష్టు పట్టిపోయిన ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, ఎన్నికల ముందర ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన. గత ప్రభుత్వ హయాంలో అవలంబించిన విధానాలతో 10 లక్షల మంది విద్యార్థుల వరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోయారని, ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. గత ప్రభుత్వం నిర్వాకంతో భ్రష్టు పట్టిపోయిన ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, ఎన్నికల ముందర ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన. గత ప్రభుత్వ హయాంలో అవలంబించిన విధానాలతో 10 లక్షల మంది విద్యార్థుల వరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోయారని, ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల పునర్వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలి. మున్సిపల్ పాఠశాల అప్గ్రేడేషన్ ప్రక్రియ వెంటనే చేయాలి. మున్సిపల్ పాఠశాల అప్గ్రేడేషన్ ప్రక్రియ వెంటనే చేయాలి. బదిలీలన్నీ కూడా మాన్యువల్ గానే నిర్వహించాలి. బదిలీలన్నీ కూడా మాన్యువల్ గానే. జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. నశించాలి విద్యాశాఖ మొండి వైఖరి. నశించాలి విద్యాశాఖ మొండి వైఖరి. నశించాలి విద్యాశాఖ మొండి వైఖరి. పాఠశాల రద్దును విరమించుకోవాలి. పాఠశాల రద్దును విరమించుకోవాలి. పాఠశాల రద్దును విరమించుకోవాలి. జిందాబాద్ 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 జిందాబాద్. నా పేరు ఎస్ జ్యోతి బస్సు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాల పునర్వ్యవస్థీకరణ సంబంధించి, అలాగే బదిలీలకు సంబంధించి, ప్రమోషన్ సంబంధించి ఈ 3 అంశాలపై ఈ రోజున ధర్నా నిర్వహణ చేస్తూ ఉన్నాం.
గత ప్రభుత్వం చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయలేదు. ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు ఓట్లు వేయండి అని ప్రభుత్వం మా చేత ఓట్లు వేయించుకుని ఈ రోజున బదిలీలకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి చట్టం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో చట్టంలో చాలా అసంపూర్తమైనటువంటి అసంబద్ధమైన విషయాలు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించాలని చెప్పాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది. చాలా సంతోషం. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా నేను చెప్పింది వింటున్నారు తప్ప సమస్యని పరిష్కారం కాకుండా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే ఈ బదిలీల ప్రక్రియ చేపట్టాలని యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాఠశాల 117 రద్దు చేస్తామని చెప్పారు. దాని మీద ఒక క్లారిటీ లేదు. అలాగే ప్రమోషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు. దాని మీద క్లారిటీ లేదు. బదిలీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు. వాటి మీద క్లారిటీ లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ సర్వీస్ బీఈడీ చేస్తున్నారో వాళ్ళని పోస్టులు వేకెంట్గా చూపించడం అనేది చాలా అన్యాయంగా ఉంది. దీన్ని కూడా వాళ్ళ పోస్టులు వేకెంట్గా చూపించుకోకుండా వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఉంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుబ్బారావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల చట్టం కొత్తగా చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం రాగానే. ఆ చట్టంలో అనేకమైనటువంటి అసంబద్ధాలు ఉన్నాయి. వాటిని అన్ని తొలగించాలని చెప్పి, అలాగే పాఠశాల రీఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఆ గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని ఈ కొత్త ప్రభుత్వం మరింత విధ్వంసానికి గురి చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అడ్డుకొని తీరుతాం. ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క అందులో ఉండేటువంటి అసంబద్ధాలను తొలగించకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తీవ్రతరం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో మా దగ్గర కొన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం మోడల్ ప్రైమరీ స్కూలు అభినందిస్తూ ఉన్నాం. అలాగే బేసిక్ ప్రైమరీ స్కూలు, ఫౌండేషన్ స్కూలు అవి నాశనం చేసేస్తున్నారు. అంటే ఒక స్కూల్ని అభివృద్ధి చేయడం, రెండో వ్యవస్థని నాశనం చేయడం. అలాగే హై స్కూల్లో సమాంతర మీడియం కొనసాగించాలని చెప్పి మనం అయినప్పటికీ ఆ సమాంతర మీడియం అని తీసేయడం జరుగుతుంది. అలాగే హై స్కూల్లో కూడా 1:45 ఉండేది, అది 1:40గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేసినట్లయితే గతంలో ప్రభుత్వంలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు అనేకంగా ఇచ్చింది. అప్పట్లో 3వ తరగతి వరకు ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ సబ్జెక్ట్ టీచరే బోధించాలని చెప్పి గతంలో చెప్పారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ టీచర్ని తీసేసి సెమీ మోడల్ ప్రైమరీ స్కూల్ అని చెప్పి హై స్కూల్లో ప్రవేశపెడుతూ ఉన్నారు. అంటే నిరంతరము ఒక పాఠశాల విద్యా వ్యవస్థని ప్రయోగశాలగా మార్చుతూ ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రయోగశాల కొత్త మార్పులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఐఏఎస్ ఈతకోట రమేష్ కుమార్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అమలాపురం ఎమ్మెల్యే ఐతమత్తుల ఆనందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ వడియార్తో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఐఏఎస్ ఈతకోట రమేష్ కుమార్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అమలాపురం ఎమ్మెల్యే ఐతమత్తుల ఆనందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ వడియార్తో కలిసి పాల్గొన్నారు. ప్రథమాపి సంఘం శరణం గచ్ఛామి, ప్రథమాపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయాపి ధర్మం శరణం. మిత్రుడు చిట్టాల ప్రసాద్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు, వారు ఎక్కడున్నా సరే డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హైకోర్టు జడ్జి కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హైకోర్టు జడ్జి కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సత్యనారాయణ సారాధ్యంలో స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రదక్షిణాల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.